చాలా స్ట్రాంగ్గా నేను నమ్మి వారితో పాటు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ప్రయాణంలో ఖమ్మంలో గుంటూరు శ్రీనివాస్ కానివ్వండి, తర్వాత రత్నం గారు కానివ్వండి, తర్వాత రమేష్ గారు, రాంబాబు గారు, డివిఆర్ గారు, ఇలా ఒక్కొక్కళ్ళు, తర్వాత ధనుంజయ్ గారు, తర్వాత హరీష్ బాబు గారు, తర్వాత ముందు నుంచి కబ్బయ్య అన్న ఉన్నారు, తర్వాత వీర్రాఘవరెడ్డి గారు కూడా ముందు నుంచే ఉంటా ఉన్నారు. తర్వాత ఈ ప్రయాణంలో ఇంకా బాబురావు గారు కానివ్వండి, లేకపోతే మనకి గుంటూరు ఫ్రాంచైజీ సీతారామాంజనేయులు గారు కానివ్వండి, రామకృష్ణ, అదేవిధంగా కోటా సీనన్న, ఇంకా అందరూ, అంటే ఒకళ్ళ పేరు చెప్పలేదనేది కాదు, ఒక ఆలోచన బలంగా ఉండి ఆయన ఇక్కడ ఏంటంటే లీడర్ కూడా అంతే సామర్థ్యం ఉండాలి. అంటే మన తీసుకెళ్తున్నటువంటి నాయకుడు ఆయన కాబట్టి ఆయన చూసే కోణంలో మనం చూడలేకపోవచ్చు. అంటే ఆయన ఆలోచన అయింది కాబట్టి అది మనకు చూసేటప్పుడు ఏంటంటే ఆయన ఒక 100 కిలోమీటర్ల అవతల ఆయన చూడగలుగుతున్నారు, అంటే దీని స్టెప్స్ ఏంటి అని. కానీ మనం ఇక్కడ నుంచొని మనం చూసేటప్పుడు ఏంటంటే కొంత కనిపించగానే కొంత మనమే అనలైజ్ చేసుకొని మనమే కొంత అభిప్రాయానికి వస్తూ ఉంటాం. కానీ ఈ కాన్సెప్ట్ యొక్క డెప్త్ ఏంటంటే ఇక్కడ అందరం మనం గమనించాల్సింది ఏంటంటే ఎవరం కూడా కష్టపడేది ఏం లేదు. అంటే మనం రాళ్ళు కొట్టేదో లేకపోతే ముళ్ళబాటలో నడవాల్సిన పని ఏం లేదు. ఆయన చెప్పేది చాలా సింపుల్ కాన్సెప్ట్. మీరు 10 మందిని జాయిన్ చేయండి, జాయిన్ చేయడానికి డబ్బులు ఏం లేవు. సో వాళ్ళకి ఒక కోడ్ అంతా కూడా సిస్టంలోనే ఉంది, దాన్ని స్టార్ట్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఆ లింక్ ఎవరైతే షేర్ చేసి కనెక్ట్ అవుతారో ఆటోమేటిక్గా మీ పక్కన ఉన్న వాళ్ళు కనెక్ట్ కాకపోయినా ఆ కాన్సెప్ట్కి తర్వాత కనెక్ట్ అయ్యేటువంటి వాళ్ళ ద్వారా మనకు డబ్బులు వచ్చేటువంటి ప్రక్రియ. సో ఈ కాన్సెప్ట్ని తర్వాత ఫ్రాంచైజీ మోడల్లోకి తీసుకెళ్ళాం. సో మనం ముందు ఈ నెట్వర్క్ అంతా ఫామ్ చేసుకుంటూ నెమ్మదిగా 1000, 1500, 2000 ఇలా రాంప్రసాద్ గారు కానివ్వండి, అంతకుముందు ముఖేష్ గారు కానివ్వండి, బాల్యమయ్య గారు కానివ్వండి, జేటీ రామారావు గారు కానివ్వండి, అంటే ఇవాళ అందరు కనపడపోయినా కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ కంట్రిబ్యూషన్ అనేది పూర్తిగా దీంట్లో, అంటే రియల్ బూమ్ గ్రోత్లో ప్రతి ఒక్కళ్ళ పాత్ర. నిన్న మొన్న ఉన్నటువంటి పూర్ణ మాస్టర్ గారు కానివ్వండి, లేకపోతే లావణ్య గారు కానివ్వండి, లేకపోతే రేపు రాబోయేటి ఈరోజు మార్నింగ్ మనం ఇక్కడ ప్రోగ్రామ్కి రాగానే మనకి మహేశ్వరంకి సంబంధించినటువంటి ఫ్రాంచైజీ ఒకటి జస్ట్ సారీ లోపలికి వచ్చారు, మహేశ్వరం ఫ్రాంచైజీ కన్ఫర్మ్ చేసుకున్నట్టుగా. తర్వాత 6వ తారీఖున మనం మంచిర్యాల ఫ్రాంచైజీ ఓపెన్ చేసుకుంటా ఉన్నాం. ఆ తర్వాత మళ్ళీ పిఠాపురం 8వ తారీఖు కానీ 9వ తారీఖు కానీ పిఠాపురం ఫ్రాంచైజీ. ఇంకా తర్వాత అన్నీ కూడా ఒక్కొక్క ఫ్రాంచైజీని మనం చేసుకుంటూ, అంటే ఈ ఫ్రాంచైజీ నెట్వర్క్ ఏంటి అంటే మనం ఒకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ మనకు కుదరకపోయినా వేరే మెంబర్స్ దీంట్లో వర్క్ చేసుకునే విధంగా. ఇప్పుడు బోనకాల్ నుంచి శ్రీహరి యంగ్స్టర్, సో వాళ్ళు అంటే యంగ్ బ్లడ్ అంతా ఇప్పుడు సత్తెనపల్లి ఫ్రాంచైజీ కానివ్వండి, అంటే సాఫ్ట్వేర్ దీంట్లో ఉన్నటువంటి వాళ్ళు. ఈరోజు మహేశ్వరం ఫ్రాంచైజీ తీసుకున్న అతను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో ఇలా ఏంటంటే అందరూ ఈ గ్రోత్లో రియల్ బూమ్ ఈరోజు చూస్తున్నటువంటి దాంట్లో మనం పేర్లు చెప్పుకున్నా చెప్పుకోకపోయినా మన ఇంటి కుటుంబ సభ్యులు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, అదేవిధంగా మన అసోసియేట్స్, అంటే మన స్టాఫ్, ఎవరు కూడా మన స్టాఫ్ అనగానే అందరూ కూడా ఒక ఫ్యామిలీ లాగా కనెక్ట్ అవుతా ప్రతి పనిని కూడా వాళ్ళు ఓన్గా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. సో దీంట్లో ఏంటంటే ఈ ఫ్రాంచైజీ కాన్సెప్ట్ని మనం తీసుకున్న తర్వాత దీంట్లో కనెక్ట్ అవుతా కొంతమంది వచ్చారు. తర్వాత సోలార్, అంటే సర్వీసెస్కి సంబంధించి మన సోలార్ ప్రసన్న గారు కానివ్వండి, లేకపోతే నర్సరీ సైడ్ నుంచి బిజినెస్ చేస్తున్నటువంటి ధనుంజయ్ గారు కానివ్వండి, అదేవిధంగా మా జలీల్ మాస్టర్ గారు, డాక్టర్ సలీం గారు, అంటే ప్రతి ఒక్కళ్ళు, అంటే ఈ గ్రోత్లో ఈ జర్నీలో అందరూ కూడా చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ముందుకు వెళ్తా ఉన్నాం. సో ఉగాదికి, అంటే వాస్తవంగా ఉగాదికి ఒక రోజు ముందే మనకి 1 lakh అసోసియేట్స్ అయినప్పటికి కూడా మనం ఆ రోజు ఉదయం సార్ చూసి ఉగాది రోజున మనం 1 lakh అసోసియేట్స్ ఆఫీస్లో సెలబ్రేట్ చేసుకున్నాం. అందరం కూడా ఆ హ్యాపీ న్యూస్ని మనం షేర్ చేసుకుంటాం. సో దీంట్లో అంటే ఈ పార్ట్ అంతా, ఈ జర్నీ అంతా ఒక ఎత్తు అయింది. సో ఫ్రాంచైజీస్ స్టార్ట్ చేసుకున్నాం. మళ్ళీ ఫ్రాంచైజీస్కి కొంత పేమెంట్స్ ఇనీషియల్గా మనం రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత కొన్ని ప్రాజెక్ట్స్ వచ్చినాయి. తర్వాత ఎన్ని టైఅప్స్ అవుతూ ఉన్నాం, మంచి అంటే ఖమ్మంలో వెంచర్ కానివ్వండి, లేకపోతే మనకి మన కోటప్పకొండ దగ్గర వెంచర్ కానివ్వండి, మిన్నేకల్ కానివ్వండి, తర్వాత ఇవాళ శుభం డెవలపర్సు రాజధాని ప్రాంతంలో అదొక వెంచర్ కానివ్వండి. అదేవిధంగా ఈ కాన్సెప్ట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ఖమ్మంలో రిసార్ట్స్ అనేది ఒకటి ఆ ఏరియాకి సూటబుల్గా ఉంటుంది అని చెప్పి ఉద్దేశంతో అక్కడ రిసార్ట్స్ని ఇనిషియేట్ చేసి అక్కడ భూమి పూజ చేసుకోవటం జరిగింది. దాని తర్వాత మనకి మౌంటైన్ వ్యాలీ రిసార్ట్స్ని ఇక్కడ పేరేచల్ దగ్గర మనం చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా బాపట్లలో కోటాసీనానికి సంబంధించిన ఓన్ ల్యాండ్, సో అది కూడా రియల్ భూమితోనే
మన జర్నీ ముందుకు వెళ్ళాలని చేసుకుంటూ ఇవాళ రిసార్ట్స్ మెంబర్షిప్ లాంచ్ చేసుకుంటాం. సో కార్డ్స్ లాంచ్ చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా సో ఫ్రాంచైజీస్కి రెవెన్యూ అంటే ఒక సిస్టమ్ని ఒక ఆలోచనని నమ్మి ఫ్రాంచైజీస్ వస్తున్నప్పుడు మండల్ ఫ్రాంచైజీ లాస్ట్ ఒక 2 days బ్యాక్ మనం కావ్య వాళ్ళ సిస్టర్ వాళ్ళు గుంటూరు ఈస్ట్ ఫ్రాంచైజీ వాళ్ళు తీసుకోవడం అంటే ఒక కాన్సెప్ట్ని మనం ఫ్రాంచైజీ మోడ్లోకి తీసుకెళ్ళిన తర్వాత ఆ ఫ్రాంచైజీకి రెవెన్యూ ఏ రకంగా తీసుకురావాలి అని ఫ్రాంచైజీస్ ఆలోచించకపోయినా ఆ ఫ్రాంచైజీ ద్వారా బిజినెస్ ఎలా జనరేట్ చేయాలా, వాళ్ళకి ఏ రకంగా సపోర్ట్ చేయాలా, ఏ రకంగా ఒక బిజినెస్ ఎకోసిస్టమ్ని మనం బిల్డ్ చేయాలి అనేటువంటి ప్రతిరోజు ఆలోచన జరుగుతూ ఉంది. సో దాంట్లో మనం సోలార్ ఇచ్చాం. వికారాబాద్కి సంబంధించినటువంటి శ్రీనివాసు ఆల్మోస్ట్ 18 అప్లికేషన్స్ లాగిన్ ఇచ్చేశారు. అంటే పూర్తిగా యాక్టివిటీ ఫుల్ ప్లెడ్జ్డ్గా చేయకపోయినా కూడా వాళ్ళు ఆఫీస్ సెటప్ అంతా పూర్తిగా లాంచ్ చేయకపోయినప్పటికి కూడా 18 లాగిన్స్ అక్కడ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మనకి చేమకుర్తి నుంచి అప్లికేషన్స్ లాగిన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఖమ్మం ఒంగోలు సుబ్బారావు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు. సో ఇలా మనం ఒక ఫ్రాంచైజీ నుంచి మనం ప్రామిస్ చేసినట్టుగా సోలార్ అనేటువంటి సర్వీస్ని మనం యాడ్ చేసుకుంటూ దాని నుంచి రెవెన్యూస్ డిస్ట్రిబ్యూట్ చేసుకునే విధంగా చేసుకున్నాం. తర్వాత ఇవాళ వచ్చేటప్పటికే మేజర్ మనం చూడాల్సింది ఏంటంటే ఈ రిసార్ట్స్ మెంబర్షిప్ కార్డు గురించి. సో ఆ కార్డ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇందాక మా యంగ్ యూత్ హీరోస్ ఇద్దరు వచ్చి వాళ్ళు ప్రజెంట్ చేశారు, ఇంగ్లీష్లో చక్కగా చెప్పారు. సో ఆ రిసార్ట్ మెంబర్షిప్ని మనం ఒక రెవెన్యూ జనరేట్ చేసుకోవడానికి ఏ రకంగా వాడుకోవచ్చు అంటే ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఈ బిజినెస్ మాడ్యూల్లో సో దీన్ని టైం షేరింగ్ బిజినెస్ అంటాం. సో ఎక్కువగా మనకి రిసార్ట్స్ కానివ్వండి, లేకపోతే ఈ హోటల్స్కి సంబంధించి కానివ్వండి, మనకి ఏంటంటే క్లబ్ మహీంద్రా, స్టెర్లింగ్ కానివ్వండి, తర్వాత కంట్రీ క్లబ్ కానివ్వండి, ఇలా చాలామంది ఈ బిజినెస్లోకి కార్డ్ మెంబర్షిప్ లాంచ్ చేస్తాం. సో సార్ ఎప్పుడు చెప్తా ఉంటాం, మన ట్యాగ్ లైన్ బెస్ట్ డీల్స్ బెస్ట్ ప్రైస్. సో ప్రతి సామాన్యుడు కూడా రిసార్ట్స్కి వెళ్ళే విధంగా అంటే సార్ ఆలోచన ఎప్పుడు కూడా ఏంటంటే టాప్ లెవెల్లో ఉండే 1% 2% క్రీమీ పీపుల్ గురించి కాకుండా ఎక్కువ మంది ఉండేటువంటి వాళ్ళకి ఫన్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ లీజర్ ఇది కానివ్వండి, అంటే సంపద అందరి దగ్గర ఉండాలా, అందరు హ్యాపీగా ఉండాలనేటువంటి కాన్సెప్ట్తో మనం ఈ రిసార్ట్ అంటే మీరు ఎక్కడికన్నా ఎవరి దగ్గరికన్నా వెళ్ళినప్పుడు ఈ రిసార్ట్ని కార్డ్ని చాలా ఈజీగా సేల్ చేయగలిగే విధంగా అంటే 4 ఫార్మాట్స్ బ్రాంజ్ కానివ్వండి, సిల్వర్ కానివ్వండి, గోల్డ్ కానివ్వండి, డైమండ్ కానివ్వండి. ఈ కార్డ్ని ఎలా డిజైన్ చేశామంటే ఇది కేవలం రిసార్ట్ మెంబర్షిప్ 10 years వ్యాలిడిటీ లేకపోతే వాళ్ళకి అక్కడ వెకేషన్ గురించి కాకుండా దానికి యాడ్ ఆన్ ఇచ్చేటువంటి సర్వీసెస్తోనే వాళ్ళకి చాలా సేవింగ్స్ అయ్యే విధంగా అంటే వాళ్ళ గ్రోసరీస్లో కానీ, రాయల్టీ సర్వీసెస్లో కానివ్వండి, ఇన్సూరెన్స్లో కానివ్వండి, లేకపోతే ఇంక ఏమీ పర్చేస్ చేసినా కూడా వారికి దాంట్లో అడ్వాంటేజ్ వచ్చే విధంగా ఈ డిజైన్ అంటే కార్డు చూడంగానే మనకి రిసార్ట్ కార్డు మనం ఏదో అమ్ముతున్నాం అనేటువంటి ఆలోచనతో మీరు ఉంటారు, కానీ తీసుకునే కస్టమర్ వేరే పర్సెప్షన్లో ఉంటారు. సో నాకు ఇన్ని అడ్వాంటేజెస్ ఉంటున్నాయి కదా అని చెప్పి ఈ కార్డ్ని అంటే నేను లాస్ట్ టైం కూడా చెప్పా, ఆధార్ కార్డు, పాన్ కార్డు ఎలా అయితే క్యారీ చేస్తారో ఈ డిస్కౌంట్ కార్డుని కూడా వాళ్ళు ఒక మ్యాండేటరీ కార్డు కింద పెట్టుకునే విధంగా మనం ఈ కార్డుని శ్రీనివాస్ నాయుడు గారు డిజైన్ చేశారు. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. తర్వాత స్టెప్స్ ఏంటి, మనకి సుబ్బారావు గారు హెల్త్ సెగ్మెంట్లో ఉన్నారు. సో వారి నుంచి మనం ఈ న్యూట్రిషియస్ డైట్స్కి సంబంధించి డైట్ సప్లిమెంట్ సంబంధించి దానికి కూడా ఒక సర్వీస్ని యాడ్ చేయాలను. అదేవిధంగా రాయల్ సర్వీసెస్ పేరుతో లాస్ట్ టైం సార్తో పాటు ఒక 7 years పాటు ట్రావెల్ చేసినటువంటి ఒక ఆయన మూర్తి గారు అని చెప్పి ఉన్నారు. సో వారితో మాట్లాడటం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే మనము ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడంతో పాటుగా సంపదని సృష్టించే దాంట్లో అంటే ఎక్కువ కష్టం లేకుండా అండి ఇవాళ ఏంటంటే స్మార్ట్ వర్క్తో సార్ మనం చెప్పేది ఏంటంటే మనం పని చేస్తే కనుక ఒక 8 hours 10 hours మనం పని చేయగలుగుతాం. కానీ మన టీంని ఫామ్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఒక 100 మందిని కనుక మీ టీం ఫామ్ చేసుకుంటే ఈ 100 × 10 గంటలు చేస్తే కనుక 1000 గంటలు మీ గురించి పని జరుగుతుంది. సో మనం ఆ టీంని ఫామ్ చేసుకోవటానికి మనం ఏ రకంగా మాట్లాడుతున్నాం, ఎంత టైం దీనికి కేటాయిస్తున్నాం అనేది మీరు ప్లాన్ చేసుకుంటే కనుక చాలా అద్భుతంగా ఈ సిస్టమ్ వెళ్తూ ఉంది. తర్వాత మనం ఎంప్లాయీస్కి ఎక్కడా లేని విధంగా మనం కోడ్ ఇవ్వటం జరిగింది. సో మీరు కూడా ఎంప్లాయీస్ లాగా ఉండాలి అనేటువంటి ఉద్దేశం కాకుండా మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, మీరు కోట్లు సంపాదించుకొని మీ పొజిషన్లో వేరే వాళ్ళు వచ్చే విధంగా అంటే టోటల్గా నేను చెప్పేది ఏంటంటే అండి ఒక మనిషి యొక్క ఆలోచన మన ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళటానికి ఉంది. రకరకాల ఇబ్బందులు ఉంటాయి. సో ఇందాక రత్నం గారు అన్నప్పుడు 11 నెలలు 12 నెలల పాటు కొంత లిమిటెడ్ ఆదాయం కొంతమందికి వచ్చింది, కొంతమందికి ఆదాయం రాలేదు. సో ఈ జర్నీలో మనం ఎలా ముందుకు వెళ్ళగలుగుతాం, ఏంటి దీంట్లో హోప్ ఏంటి అని చూసుకున్నప్పుడు అసలు మనం ఎంత
టైం పెడుతున్నాం, ఎటువంటి స్ట్రాటజీలో మనం ముందుకెళ్తున్నాం, మనం పెడుతున్న పనికి టైంకి మనం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్కి మనకి డబ్బులు వస్తున్నాయా రావట్లేదా అంటే ఏ పని చేసినా కూడా చిత్తశుద్ధితో చేయాలి. అంటే మనం ఏదో నామకే వాస్తే ఏదో శ్రీనివాస నాయుడు గారు చెప్పారు కాబట్టి నేను టీం ఫామ్ చేసుకుంటా, ఆయన పిలిచారు కాబట్టి జూమ్ మీటింగ్కి వస్తాను, ఆయన అన్నారు కాబట్టి అంటే డబ్బులు రావండి. ఆ మీటింగ్లో మనం చెప్పేది ఈ రకంగా చేసుకుంటే డబ్బులు వస్తాయి అన్నప్పుడు ఆ పని చేస్తేనే మనకు డబ్బులు వస్తాయి. సో ఆ టీం ఫామ్ చేసుకుంటేనే డబ్బులు వస్తాయి. నాకు ఖమ్మం నుంచి డబ్బులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది, అదేవిధంగా నాకు నర్సాపేట నుంచి వచ్చిన దాంట్లో డబ్బులు వచ్చేటువంటి ఉంది. తర్వాత రేపు నా టీం రేపు వికారాబాద్లో వర్క్ జరిగినా డబ్బులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. సో మనం ఏంటి అంటే మనం ఎంత టీంని పెట్టుకున్నాం, ఎలాంటి టీంని పెట్టుకుంటున్నాం, వాళ్ళకి ఏ రకంగా మనం గైడ్ చేయగలుగుతున్నాం అనేది మనం దృష్టిలో పెట్టుకొని చేస్తే కనుక ఖచ్చితంగా మనకి అందరికీ చాలా అద్భుతంగా ఉంటుందండి. తర్వాత ఈ రిసార్ట్స్కి సంబంధించి అయితే మాత్రం సో దీన్ని ఒక ఆపర్చునిటీ కింద అందరూ చూస్తారని చెప్పి కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే మీరు చెప్పటమే ఆలస్యం, మీరు ఎంతమందితో కాన్సెప్ట్ని మీరు చెప్పగలిగితే అంత డబ్బులు వస్తాయి. సో ఫ్రాంచైజీకి కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మీ ఫ్రాంచైజీలో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి చూడండి, మీకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ని అక్కడ ఇన్వైట్ చేసుకోండి, మీ సరౌండింగ్స్లో వాటన్నిటికి కూడా వాళ్ళకి చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. సో ఎప్పుడు చెప్తా ఉంటారు సార్ మీ నెట్వర్కే మీ నెట్వర్క్ అని. సో మనకున్నటువంటి కాంటాక్ట్స్ని వారికి ఉపయోగపడే విధంగా కాకుండా మనకి ఏ రకంగా ఉపయోగపడతాయి, మనకి ఫైనాన్షియల్ గ్రోత్కి ఏ రకంగా ఉపయోగపడతాయి అనేది ప్లానింగ్ చేసుకోండి. ఇప్పుడు సార్ ఎప్పుడు చెప్తా ఉంటారు మనం ఒక 5% 10% మాత్రమే మనం డిస్కషన్ చేస్తూ ఉన్నాం, దాన్ని ఇప్పుడు దాకా మనం లైవ్లోకి తీసుకొచ్చింది కూడా చాలా లిమిటెడ్ కాన్సెప్టే. సో రాబోయే రోజుల్లో మనం చాలా అద్భుతంగా వెళ్తా ఉన్నాం. తర్వాత షార్ట్లీ మనకి ఆంజనేయ చౌదరి గారు పల్నాడు ఫ్రాంచైజీ ఉన్నారు, సో ఆయన ఒక ఫుడ్ సెగ్మెంట్లో దాంట్లో అది కూడా మనకి ప్లానింగ్లో ఉంది. సో చాలా అద్భుతంగా ఉండబోతుంది కాబట్టి మీ అందరికీ కూడా మంచి జరగాలని, అందరూ కూడా ఆర్థికంగా బలోపేతం కావాలని ఆ పరమశివుని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ. జై హింద్ అండి.